సో ఇవన్నీ టాప్ లెవెల్లో జరుగుతున్న కొన్ని కథలు. సార్ రేవంత్ రెడ్డి దాడి, అలాగే రేవంత్ దాడి, హరీష్ కౌంటర్ ఏంటిది అసలు? రేవంత్ రెడ్డి ఏదో రాజీనామా చేస్తారు అన్న లెవెల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యం. నిన్న కూడా మనం హరీష్ రావుతో ఎన్నిసార్లు చెప్పిస్తారు, కేటీఆర్ నాయకత్వం అన్నారు, ఆయన ఒప్పేసుకున్నాడు, అయిపోయింది, అది ఎప్పుడో. కానీ హరీష్ రావు నిన్న తీవ్రంగా వాళ్ళ అంతర్గత విషయం మీరు చెప్పింది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళ గవర్నమెంట్ ఏం లేదు కదా, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, బీఆర్ఎస్కి ఏమీ అవకాశం లేదు కదా అంటే ఒక విధమైన వాతావరణం, ఈ ప్రభుత్వం ఏదో అయిపోతుంది, వాళ్ళకి అవకాశం వస్తుందన్న కథ నడుస్తుందని. దానికంటే కూడా ఈరోజు కౌంటర్ ఏమంటే, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కట్టిన 3 ఏళ్లలో భారీగా కడితే 3 ఏళ్లలోనే సమస్య వచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా మీరు సార్ చెప్తే కడతారా? ప్రాజెక్ట్ ఎలా కట్టాలి? చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, 30 ఏళ్ళు పనిచేస్తే కానీ ఒక ఆయన ఆ స్థాయికి రాడు, ఎంతో నాలెడ్జబుల్గా ఉంటాడు. ఎవరిని ఏది అడిగినా కానీ సార్ చెప్పాడు, సార్ చెప్పారంటాడు. నిజాం నవాబ్ కట్టినవి, నెహ్రూ కట్టిన ప్రాజెక్టులు కూడా ఇంకా పటిష్టంగా ఉంటే కాళేశ్వరంలో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి అంటే హరీష్ రావు దానికి ఈరోజు కౌంటర్ ఇచ్చాడు. ఏమంటే, అంటే మీరు ఏమంటారు, అధికారులు ముఖ్యమంత్రి మాట వినొద్దంటారా అని. నిజంగా దీని మీద ఇంజనీర్లు ఏం చెప్తారో, కాంగ్రెస్ ఏం చెప్తుందో వీ హ్యావ్ టు సీ. కానీ బట్ ది పాయింట్ ఈజ్, నిజంగా సాంకేతిక నిపుణులు, ఉదాహరణకు మోదీ ఏమన్నారు, ఏం చర్య తీసుకోవాలో సైనిక అధికారులు టార్గెట్స్ వాళ్ళు నిర్ణయించుకోవాలో అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో, పిల్లర్ ఎక్కడ వేయాలో, నీళ్ళు ఎలా తిప్పాలో ముఖ్యమంత్రి చెప్తారా లేదా ముఖ్య ఇంజనీర్ చెప్తారా? దానికి సంబంధించి విధానం బ్రాడ్గా ఇలా ఉంటుంది బాబు అని చెప్తారు. ఇంకా నేను ఆ రోజుల్లో కూడా అనేవాడిని, మా సారే మంచి ఇంజనీర్ అని కూడా వాళ్ళు అంటుండేవాళ్ళు. సో రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు ఇప్పుడు నేను చెప్తున్న కౌంటర్ ఏంటంటే, ఇది ముఖ్యమంత్రి మాట వినాలా వద్దా? ప్రభుత్వం చెప్పినట్టు ఇంజనీర్లు పనిచేస్తారు. ఏ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా ప్రభుత్వ అధికారే కదా. అలానే డాక్టర్ ఎలా ఆపరేషన్ చేయాలో ముఖ్యమంత్రి చెప్పరు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో డాక్టర్ చెప్తాడు. కాబట్టి ఒక ఆసక్తికరమైన దీనికి వస్తుంది. ఇంకొక అంశం ఏమంటే, నిన్న మనం మాట్లాడిందని, ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆయన కవిత కొత్త పార్టీ పెడుతుంది అని ఆయన చెప్తున్నాడు. అంటే కవిత కొత్త పార్టీ పెడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొత్త పార్టీ పెట్టడం గురించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యలో చాలా దుమారం, చాలా టెన్షన్. రేవంత్ రాజీనామా, కవిత కొత్త పార్టీ ఇది ఇంట్రెస్టింగ్ అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తిరకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.